అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస' ఎపిసోడ్ నెంబర్ 34. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అక్క, మీ ముగ్గురిని ఒక్క దగ్గర చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవటం లేదు తెలుసా అని శ్రీ వాళ్ళని కొన్ని ఫొటోస్ తీస్తాడు. రండి భోజనం చేద్దాం. ఆగండత్తయ్య, ప్రియా వాళ్ళు రానివ్వండి, వాళ్ళు వచ్చాక తిందాం. అప్పుడే ప్రియా లోపలికి వస్తూ ఉంటుంది. అదిగో వచ్చేశారు అని వసుమతి చెప్పగానే ప్రియా చేతిలో ఉన్న రిషిని చూసి నవ్వుతూ వెళ్ళి ఎత్తుకుంటుంది భూమి. అబ్బా, ఎంత ముద్దుగా ఉన్నవరా బంగారు కొండ, అచ్చం నీలానే ఉన్నాడు ప్రియా అని వాడి మొహం మొత్తం ముద్దులు పెట్టి ఎర్రగా చేసేసింది. అటు ప్రియా కూడా వర్షాన్ని ఎత్తుకొని అన్నయ్యలానే ఉంది అని చూసి మురిసిపోతుంది. రిషిని ఎత్తుకొని చెర్రీ వైపు ప్రియా వైపు చూస్తే వాళ్ళు కోపంతో మొహం తిప్పేసుకుంటారు. రిషి కన్నా, నువ్వైనా చెప్పురా మీ మమ్మీ డాడీకి ఈ అత్తతో మాట్లాడమని అంటుంది భూమి. వాడికి ఏమర్థమైందో కానీ భూమి చేతిలో ఉన్నవాడు చెర్రీ చేతిని తీసుకొని భూమి వైపు లాగుతాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. వాడిని సంతోషంతో నా బంగారు కొండ, నువ్వు ఈ అత్తకి సపోర్ట్ చేస్తున్నావా? ఈ అత్త నీకు నచ్చిందా కన్నా అని వాడిని పట్టుకొని ఊపేస్తుంటే వాడు కిలకిలా నవ్వుతాడు. చూసావా అన్నయ్య, వీడు కూడా బాధ అర్థం చేసుకున్నాడు. కానీ నువ్వు ఈ చెల్లి బాధని అర్థం చేసుకోవటం లేదు. ప్లీజ్ ప్రియా, నువ్వైనా మాట్లాడు అంటూ బ్రతిమాలిన వాళ్ళు మాట్లాడకపోయేసరికి భూమి కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. సరే, మీరు మాట్లాడటం లేదు కదా, ఇక నేను ఇక్కడ మీతో ఉండటం వేస్ట్. నేను మళ్ళీ ఏ జపానో ఏ అమెరికానో వెళ్ళిపోతాను అని ముక్కు ఎగబీలుస్తూ అంటుంది. మరి నేనేం చేయాలి? సన్యాసం తీసుకొని హిమాలయాలకి పోవాలా అని ఫ్రస్ట్రేట్ అవుతాడు ఆకాష్. ఆకాష్ ఫ్రస్ట్రేషన్ చూసి అందరికీ నవ్వొస్తుంది. ప్రియా చెర్రీ నవ్వేస్తారు. రిషిని ఆకాష్కిచ్చి చెర్రీని ప్రియాని హక్ చేసుకుని ఇద్దరికీ సారీ, ఆ టైంలో ఏం చేయాలో తెలియక అలా చేశాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఈసారి ఎప్పుడైనా మీ బావతో గొడవ పడ్డాననుకో, హ్యాపీగా నీ దగ్గరకు వచ్చేస్తాను, సరేనా అంటుంది భూమి. చెర్రీ ప్రియా ఇంకా అంతకన్నా ఎక్కువ బతిమాలించటం ఇష్టం లేక భూమిని హక్ చేసుకుని చాలా మిస్ అయ్యాం వదినా నిన్ను అని కొద్దిసేపు ఎమోషన్ అవుతారు. హలో, మీ అన్న చెల్లెల ఓదార్పు యాత్రలు అయిపోతే రండి తిందాం అని అందరూ తినటానికి కూర్చున్నారు. భూమి అయితే రిషిని వదలకుండా ఒళ్ళు కూర్చోబెట్టుకొని తింటుంది. వాడికి భూమి నచ్చిందేమో భూమి చీరని గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. చాలా రోజుల తర్వాత ఇంట్లో అందరూ కలిసి తింటుంటే వసుమతికి తినకున్నా కడుపు నిండిపోయింది. అందరూ తినేసి హాల్లో సెటిల్ అయిపోతారు. వర్షాన్ని ప్రియ ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అన్నయ్య, ఇది అచ్చం నీలాగే ఉంది, కానీ ఈ వాగుడు మాత్రం ఒకటి వదినదొచ్చింది అంటుంది ప్రియ. అది మాత్రం కరెక్టురా అని ఆకాష్ కూడా ప్రియా నవ్వుతో జత కలుపుతాడు. అలా అనేసరికి ప్రియాని గుర్రుగా చూస్తుంది భూమి. ఏంటి, ఇద్దరు అన్న చెల్లెళ్ళు కలిసి మా మీద గుసగుసలు అంటుంది. ఏం లేదులే వదినా అంటుంది ప్రియ. ఇల్లంతా సందడితో నిండిపోయింది. వర్ష కూడా రిషితో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. శ్రీ విజయ్ తినేసి పడుకుంటారు. వాళ్ళకి ఇండియా టైం అలవాట్లేదు కదా, ఫారిన్లో నైట్ టైం కాబట్టి వాళ్ళకి నిద్ర వచ్చి పడుకుంటే భవ్య, ప్రియ, భూమి, వసుమతి కలిసి ముచ్చట్లు పెడతారు. భవ్య, సాయంత్రం అయింది, విజయ్ వాళ్ళని లేపు, కాఫీ తాగుతారేమో. అమ్మో, నేను లేపనక్క, విజుకి నిద్దట్లో లేపితే ఫుల్ కోపం వస్తుంది, పడుకొని తర్వాత లేస్తారు అంటుంది భవ్య. నైట్ అందరూ తిని పడుకుంటే విజయ్, శ్రీ అప్పుడు లేస్తారు. శ్రీ ఫోన్కెలుగుతూ కూర్చుంటే విజయ్కి విసుగొచ్చి మెల్లిగా లేచి చలి చప్పుడు లేకుండా దొంగలాగా భవ్య రూంలోకి దూరిపోతాడు. బెడ్పై భవ్యాన్ని చూసిన విజయ్ గుటికలు మింగుతూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి అందంగా టెంప్ చేస్తున్న భవ్య నడుంపై ముద్దు పెట్టగానే విజయ్ మీసం గుచ్చుకొని మెలకువ వచ్చి ఎదురుగా వైట్ బెడ్షీట్ చుట్టుకొని ఉన్న విజయ్ని చూసి దయ్యం అనుకొని ఆ అని గట్టిగా అరుస్తుంది. అప్పటి వరకు భవ్య నడుంపై చూపు నిలిపిన విజయ్ భవ్య అరిచిన అరుపుకి ఉలిక్కిపడి భవ్య నోరు మూసేస్తాడు. నేనే విజ్జుని, అరవకు అని లైట్ ఆన్ చేస్తాడు. అప్పటికే భవ్య అరిచిన అరుపు విని అందరూ ఏమైందో అని పరుగున భవ్య రూమ్కి వచ్చి భవ్య, భవ్య ఏమైంది, ఎందుకు అరిచావు అని అడుగుతారు. అబ్బే ఏం లేదక్కా, ఏదో పీడకల అంతే అని కంగారు పడుతూ చెప్తుంది. కానీ భవ్య కళ్ళు మాత్రం విజయ్ దిక్కున్న వైపు చూస్తున్నాయి. అది గమనించిన ఆకాష్ కర్టెన్ వెనుక దాక్కున్న విజయ్ కాళ్ళు చూసి మ్యాటర్ అర్థమై నవ్వుకొని,
ఓ, ఇదా విషయం. చెప్తా ఉండు నీ పని. అయ్యో భవ్య, నువ్వు ఈ రూమ్లో ఎందుకు పడుకున్నావు? పద, నువ్వు వేరే రూమ్లో పడుకో. ఈ రూమ్కి లాక్ చేద్దాం. ఎందుకు బావా, బానే ఉంది కదా? ఎందుకు అని చిన్నగా అంటావేంటి భవ్య? ఈ రూమ్ వెనుక ఒకరు చనిపోయారు. అప్పటి నుండి వింత వింత సౌండ్స్ వినిపిస్తాయి. తను దయ్యమయ్యి ఇక్కడే పిచాచిలాగా తిరుగుతుందంట. అందరూ అదే చెప్తున్నారు. ఒక్కసారి నచ్చితే వదలటం లేదంట. మరీ ముఖ్యంగా అందంగా ఉండే అబ్బాయిలని, పెళ్ళి కాని అబ్బాయిలని అస్సలు వదలటం లేదు. కావాలంటే ఒకసారి ఆ కిటికీ వైపు చూడు, గాలి ఎలా వీస్తుందో, కిటికీలు ఎలా కొట్టుకుంటున్నాయో అని చెప్పగానే అక్కడ దాక్కున్న విజయ్కి పాయింట్ తడిసిపోతుంది. వామ్మో, దయ్యం! అసలే నాకు భయం. పోయి పోయి ఇండియా వచ్చి దయ్యానికి బలైపోతానా అని వణికిపోతాడు. భవ్య భుజం చుట్టూ చెయ్యేసి, రా నువ్వు, ఈ రూమ్ లాక్ చేయాలి అనగానే విజయ్ పరుగున వచ్చి, ఆకాష్ గారు, నేనిక్కడుండగా లాక్ చేసేస్తారా? ఆ దయ్యం చేతిలో బలైపోతే నా పరిస్థితి ఏంటి అని ఏడుపు ముఖం పెట్టుకొని చెప్తుంటే ఆకాష్కి నవ్వొస్తుంది. విజయ్ అంతలా భయపడుతుంటే నవ్వి నవ్వి, ఆయన, నువ్వేం చేస్తున్నావు బ్రో భవ్య రూమ్లో అని అడుగుతాడు ఆకాష్. అది అది అని నసుకుతుంటే విజయ్ చెవి పట్టుకొని, పెళ్ళి కాకుండా ఇలా రావటం తప్పు సార్. అందుకే నీకు చిన్న జర్కిచ్చాను. మళ్ళీ ఇలా చేయకుండా. అంటే ఆ దయ్యం అంతా అబద్ధమా ఆకాష్ గారు? నేనేం కావాలని రాలేదు. నాకు నిద్ర పట్టక ఇలా వచ్చాను అంతే. ఈ మాత్రానికే నన్ను భయపెట్టేశారు కదా అని మొహం వేలాడేస్తాడు విజయ్. తప్పలేదు బ్రో, తమరిని బయటికి రప్పించాలి అంటే ఈ మాత్రం చెయ్యాలి. సరే పడుకోండి అందరూ అని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే అందరూ టిఫిన్ చేస్తుంటే, నేను లోపలికి రావచ్చా అన్న పిలుపు వినిపించి ఎవరా అని చూస్తే గుమ్మం దగ్గర రియా. భూమి హ్యాండ్ వాష్ చేసుకుని, అయ్యో రా రియా, అక్కడే ఆగిపోయావు అని రియా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొస్తుంది. కూర్చో రియా, నిలబడ్డావే. నన్ను క్షమించండి అని ఒక్కసారిగా ఏడుస్తూ భూమి కాళ్ళ మీద పడిపోతుంది. అయ్యో ఏంటి రియా, లే ముందు అని రియాని పైకి లేపి, ఏంటి ఏంటి రియా ఇది? నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీ లైఫ్ చాలా డిస్టర్బ్ చేశాను. నిజం తెలియక ఆకాష్ గారి మీద కోపం పెంచుకొని మీ ఇద్దరిని విడదీశాను. ఐఎమ్ సారీ భూమి గారు అంటుంది రియా. అరే ఊరుకో రియా, నువ్వు కావాలని ఏం చేయలేదు కదా, తెలియక చేశావు. నీ మీద నాకు ఏ కోపం లేదు. నువ్వు కూడా నాకు చెల్లి లాంటి దానివి. ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు. నువ్వు కూడా మా ఫ్యామిలీలో మెంబర్ అంటుంది భూమి. అవును రియా, నేను మీ అక్క మంచి ఫ్రెండ్స్. భూమి చెప్పినట్టు నీ మీద మాకేం కోపం లేదు. దీని వెనుక ఉన్నది ఆ ధీరజ్. నువ్వు కావాలనే చేయలేదు కదా అంటాడు ఆకాష్. మీ మంచి మనసు చూస్తుంటే నా మీద నాకే గిల్టీగా ఉంది. మీరెప్పుడూ హ్యాపీగా ఉండాలి అంటుంది రియా. ఇక ఆ విషయం వదిలే, రా, మా భూమి కుకింగ్ సూపర్గా చేస్తుంది, నువ్వు కూడా తిందు అని రియాని తీసుకెళ్తాడు ఆకాష్. భూమి రియాకి సర్వ్ చేసి అందరినీ రియాకి పరిచయం చేసి, ఇతను శ్రీకర్, నాకు తమ్ముడ్లాగా అని శ్రీకర్ని చూపిస్తే శ్రీని చూసి, నువ్వా అని నోరు తెరిచి చూస్తుంది రియా. హా, నేను కాదు, నా ఆత్మ అని టిఫిన్ నోట్లో పెట్టుకుంటూ అంటాడు శ్రీ. రియాకి కోపం వచ్చి, ఏంటి నాతోనే వెటకారమా అంటుంది. కాదు, గొడ్డు కారం అంటాడు శ్రీ. ఏయ్ నిన్ను అని శ్రీని కొట్టడానికి పైకి లేస్తుంది. కానీ శ్రీ వెనకకి జరిగేసరికి రియా కింద పడిపోతుంది. అమ్మా, దొంగ సచ్చినోడా, నీ వల్ల కింద పడ్డాను కదరా అని నడుం పట్టుకొని పైకి లేస్తుంది. ఏంటి రియా, మా శ్రీ నీకు తెలుసా అని అడుగుతుంది భూమి. హా భూమి గారు, ఈ వెధవ నేను 10th వరకు ఒకే దగ్గర చదువుకున్నాం. వాళ్ళ డాడీ మా డాడీ బిజినెస్ పార్ట్నర్స్. కానీ నాకు మాత్రం వీడు బద్ధ శత్రువు అని శ్రీని చూసి పళ్ళు నూరుతుంది. ఓ అవునా, కానీ మా శ్రీ చాలా మంచోడు రియా అంటుంది భూమి. మీకు తెలియదు భూమి గారు, రాక్షసుడు. నువ్వే రాక్షసువి అని నీళ్లు తీసి రియా మొహానికి పోస్తాడు శ్రీ. ఒరేయ్ దున్నపోతూ, సైకో అని తిడుతుంటే శ్రీ నవ్వుతూ, సేమ్ టు యూ అని విజిల్ వేస్తూ వెళ్తాడు. అయ్యో రియా, డ్రెస్ తడిపోయింది కదా, రా నా డ్రెస్ ఇస్తాను అని రూమ్కి తీసుకెళ్తుంది భూమి. అందరూ కూర్చొని మాట్లాడుతుంటే శ్రీ పైకి చూసేసరికి భూమితో నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్న రియాని చూసి కళ్ళు నలుపుకొని, నేను చూస్తుంది నిజమేనా అనుకుంటాడు శ్రీ. రియా వచ్చి,
శ్రీ మొహం మీద చిటిక వేసి, ఏంటి అలా చూస్తున్నావు? నన్ను చూసి ఫ్లాట్ అయిపోయావా? కప్పలా నోరు తెరిచావు అంటుంది రియా. హహహా అని గట్టిగా నవ్వుతూ, ఏంటి ఫ్లాట్ అవ్వటమా? అది నిన్ను చూసి. నీ ముచ్చు ముఖానికి అంత సీన్ లేదు. చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు పాప. కొంచెం ఊహల్లో నుండి బయటికి రా అంటాడు శ్రీ. నాది ముచ్చు మొహమా? నీదే ముష్టి మొహం, నీదే బీడకాలు వేసే మొహం, నీదే రాకాసి మొహం, నీదే బర్రె మొహం అని ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటారు. వాళ్ళ గొడవ చూసి వర్ష, రిషి కిలకిలా నవ్వేస్తారు. ఏంటి మీ ఇద్దరూ ఇలా గొడవ పడుతున్నారు? మీకన్నా చిన్న పిల్లలు నయం. నేను కాదక్కా, ముందు నాతో గొడవ పెట్టుకున్నది ఈ చీముడి మొహంది. ఏయ్, నన్నే చీముడి ముక్కంటావా? నువ్వే తింగరోడివి. నువ్వు నన్ను వేరే ఇంటెన్షన్తో చూసావు, అందుకే అడిగాను అంటుంది రియా. అబ్బో, దిగొచ్చింది అతిలోక సుందరి అనేసి చూసాం మరి అంటాడు శ్రీ. రోజు చినిగిన చెంపులు వేసి ఇప్పుడు నిండుగా డ్రెస్ వేసావు కదా, నువ్వో కాదు అని చూసా. అంతేకాని తమర్ని చూసి ఫ్రీజ్ అయ్యి మీద పడిపోదానికి నువ్వేం జూలియట్ కాదు, నేనేం రోమియో కాదు అన్నాడు శ్రీ. అయినా కుటుంబాలను విడదీసే నీతో నాకేంటి? బాబిడల్, నువ్వు రా బంగారం, మనం ఆడుకుందాం అని రిషిని ఒక చేత్తో ఎత్తుకొని ఇంకో చేత్తో వర్షాన్ని తీసుకొని గార్డెన్కి వెళ్తాడు శ్రీ. ఎందుకో శ్రీ అలా అనగానే రియాకి ఏడుపు వచ్చేసింది. రియా, నువ్వేం ఫీల్ అవ్వకు. శ్రీ ఏదో జోక్గా అన్నాడు, నువ్వు లైట్ తీసుకో రియా అంటుంది భూమి. సరే భూమి గారు, నేను వెళ్తాను, బాయ్ అంటుంది. అరే, కొద్దిసేపు ఉండు. లేదు, మమ్మీ ఒక్కతే ఉంది, వెళ్తాను అని బాయ్ చెప్పి వెళ్ళిపోగానే, ఏంటి శ్రీ, తననెందుకు అలా అన్నావు? తను బాధపడింది తెలుసా? పడితే పడిందక్క, తన వల్ల నువ్వు బాధపడలేదా? తప్పు శ్రీ, అలా అనుకోవద్దు. వాళ్ళు చేశారని మనము చేస్తే తనకి మనకి తేడా ఏముంది? అయినా తన అక్క మీద ఉన్న ప్రేమ తనతో అలా చేయించింది, తనని తప్పు పట్టొద్దు. అయినా తను అలా చేయకపోతే మనం కలిసేవాళ్ళమా చెప్పు? ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. తను మళ్ళీ కనిపిస్తే సారీ చెప్పు, ఓకేనా అంటుంది భూమి. ఓకే అక్క, తను తప్పు చేసినా తన వల్ల నీలాంటి అక్క దొరికింది, ఇదైతే మంచి విషయమే. సో సారీతో పాటు థ్యాంక్స్ కూడా చెప్పొచ్చు. కానీ పొగరుని చూస్తే చెప్పాలి అన్న కోరిక పోతుందక్క. కొంచెం మొండిది, రాక్షసి అంటాడు శ్రీ. ఆ తర్వాత కట్ చేస్తే, భవ్య, భవ్య, సారీనే తల్లి, పొద్దున్నుండి ఈ మౌన వ్రతం చూడలేకపోతున్నానే, నోరు విప్పి మాట్లాడు. ఏదో బుద్ధి తక్కువై నీ రూమ్కి వచ్చాను, నువ్వు అరుస్తావని, మీ వాళ్ళు చూస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని భవ్య కాళ్ళ వేళ్ళ పడతాడు మాట్లాడమని విజయ్. మా అక్క బావ ముందు నా పరువు పోయింది, అలా ఎలా వచ్చేసావు విజ్జు? వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు అంటుంది భవ్య. ప్లీజ్ ఇంకోసారి అలా చేయొద్దు అంటుంది. ఓకే, ఇంకెప్పుడు చెయ్యను. మీ బావ అంత మంచిగా గడ్డి పెట్టిన తర్వాత కూడా మళ్ళీ వస్తానా? చచ్చినా పెళ్ళయ్యే వరకు నీ రూమ్కి రాను. కానీ పద, అలా వెళ్ళి సిటీ చూసొద్దాం అని భవ్యాన్ని తీసుకుని వెళ్తాడు. మమ్మీ, మీరు వర్షాన్ని చూసుకోగలరా ఒక 1 వీక్? ఎందుకు ఆకాష్? ఊరికే అలా భూమి నేను ఎక్కడికైనా వెళ్ళొస్తాము అంటాడు ఆకాష్. సరే నాన్న, మీరు హ్యాపీగా వెళ్ళిరండి, నేను చూసుకుంటా. నాకు తనేం బరువు కాదు. అయినా వీళ్ళంతా ఉన్నారు, భవ్య, శ్రీ ఉన్నారు, వాళ్ళకి అలవాటే కాబట్టి. వర్ష కూడా మీరు లేకున్నా ఉండగలదు కాబట్టి మీరు తన గురించి ఏం ఆలోచించకండి. సరే మా, మేము నైట్ వర్ష పడుకున్న తర్వాత స్టార్ట్ అవుతాం అంటాడు ఆకాష్. ఏంటి బావా, ఎక్కడికో వెళ్తామని ఆంటీతో చెప్తున్నావు? హా బామర్ది, నీకు అల్లుణ్ణి తేవటానికి నీ చెల్లితో సెకండ్ హనీమూన్ పోతున్నా అని చెర్రికి కన్ను కొడతాడు. సిగ్గులేదు బా అలా చెప్పటానికి? అయినా నా కోడలు సరిపోవటం లేదా నీకు? అప్పుడే కొడుకు కావాలంటున్నావు? సరిపోక కాదు చెర్రి, ఆ టైం ప్రతి ఒక్కరి లైఫ్లో మోస్ట్ స్పెషల్ కదా. ఆ టైంలో వైఫ్ని ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి, బిడ్డ పుట్టగానే మొదట నా చేత్తో ఎత్తుకొని ముద్దులాడాలని, గుండెలకి హత్తుకోవాలని ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి కదా. ఆ మూమెంట్స్ అన్నీ మిస్ అయిపోయాను, మళ్ళీ నాకు అవి పొందాలనుంది అంటాడు. అలా చెప్తున్నప్పుడు ఆకాష్ కంట్లో చిరుతడి అలుముకుంటుంది. అది దూరం నుండి చూసిన భూమి ఏడుపు ఆపుకోలేక రూమ్కి వెళ్ళి, ఐఎమ్ సారీ ఆకాష్ గారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను,
అని ఏడుస్తుంది. అయిపోయిన దాన్ని తిరిగి తీసుకురాలేను కానీ, మీ డ్రీమ్స్ మీరు కోరుకున్నట్టయ్యేలా చేయగలను. మళ్ళీ మనకి పాపో, బాబో వస్తే మీరు ఆశపడ్డవి మీరు పొందుతారు అని కళ్ళు తుడుచుకొని లగేజ్ ప్యాక్ చేస్తుంది. వర్షకి అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండమని చెప్పి తినిపించి పడుకోబెట్టి, వెళ్దామా ఆకాష్ గారు? వర్ష పడుకుంది. మళ్ళీ లేస్తే ఏడుస్తుంది అంటుంది. హా వెళ్దామని వర్షాన్ని కిస్ చేసి బాయ్ ప్రిన్సెస్ అని లగేజ్ తీసుకుని కిందికొచ్చి అందరికీ బాయ్ చెప్పి స్టార్ట్ అవుతారు. ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు శ్రీవారు అని సీట్ బెల్ట్ పెట్టుకుంటూ అడుగుతుంది. నా శ్రీమతి గారికి ఇష్టమైన డ్రీమ్ హౌస్. అక్కడే కదా మన పాస్ట్ అని చెప్పేలోపు, హాహా తెలుసు బాబు, తమరాపండి అని సిగ్గుతో మొహం అటు తిప్పుతుంటే, ఒసేయ్ మనకి పెళ్ళయ్యి 5 ఏళ్ళయింది. అయినా ఈ సిగ్గు మాత్రం వదలవు. కొంచెం సిగ్గు పక్కన పెట్టి మొగుడికి హెల్ప్ చేద్దామని లేనే లేదు నీకు. హవ్వ సిగ్గు లేదు ఆకాష్ గారు మీకు. ఎవరైనా ఆ విషయంలో భార్యని హెల్ప్ అడుగుతారా అంటుంది భూమి. మరి ఇంకెవరిని అడగాలి? మరి పక్కింటి వాళ్ళని హెల్ప్ అడిగితే బాగోదు కదా అంటాడు ఆకాష్. మీ నోట్లో నోరు పెట్టడం నాది బుద్ధి తక్కువ అంటుంది భూమి. నా నోట్లో నీ నోరెప్పుడు పెట్టావు బంగారం? నాకు అంతటి అదృష్టం కూడానా అంటాడు. అబ్బా మీతో మాట్లాడే బదులు హాయిగా పడుకోవటం నయం అని కళ్ళు మూసుకుని సీటు వెనక్కి వాలుతుంది. పడుకో పడుకో, ఫుల్లు నిద్ర ఇప్పుడే తీసేయి. రేపటి నుండి నీకు వారం రోజులు నిద్ర ఉండదు, జాగారమే అంటాడు ఆకాష్. ఆకాష్ మాట విని, ఏంటి వారం రోజులా? చాలా మహాప్రభు. అలా అయితే నేనేమైపోవాలి? మిమ్మల్ని ఒక్కరోజు తట్టుకోవటమే కష్టం బాబు. అలాంటిది వారమా? నా వల్ల కాదు అంటుంది భూమి. ఎలా అవదో నేను చూస్తా బంగారం, పడుకో. తర్వాత నిద్రొస్తుందని నా దగ్గర కథలు పడితే అస్సలు వదలను. నీ ఇష్టం అంటాడు ఆకాష్. అమ్మో పడుకోవటం బెస్ట్. వారం రోజులకి సరిపోయేలా ఇప్పుడే నిద్రపోవాలి అని హాయిగా పడుకుంటుంది. భూమిని చూసిన ఆకాష్ నవ్వుకుంటాడు. ఆ తర్వాత భూమి కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి అర్థమవుతుంది తను డ్రీమ్ హౌస్లో ఉన్నానని. టక్కున లేచి కూర్చుని, అమ్మో అప్పుడే వచ్చేసామా, తెల్లారిపోయిందా అనుకుని పక్కకి చూసేసరికి హాయిగా ఆదమరిచి పడుకున్న భర్తని చూసి నుదుటిన ముద్దు పెట్టుకొని, నా మొగుడు ఎంత అందంగా ఉంటాడో, నా దిష్టే తగిలేలా ఉంది, ఆడపిల్లలకున్నట్టు ఎంత ఎర్రగా ఉన్నాయి పెదాలు అని మెల్లిగా వంగి ముద్దు పెట్టేలోపు ఆకాష్ కళ్ళు తెరుస్తాడు. అబ్బా దొరికిపోయాను. ఇప్పుడు నన్ను మామూలుగా ఆడుకోడినా. నేను ముద్దు పెట్టే టైంలోనే కళ్ళు తెరవాలా? నా దరిద్రం కాకపోతే. భూమి అయిపోయావే, నీ టైం బాలేదు, మెల్లిగా జంప్ అయిపో అనుకొని లేచేలోపే ఆకాష్ భూమిని ఒక్కసారిగా లాగుతాడు. దెబ్బకొచ్చి ఆకాష్ మీద పడుతుంది. ఏంటి నాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నావు అంటాడు. ఏమివ్వాలి ఆకాష్ గారు అని ఏం తెలియని ఎల్కేజీ పిల్లలాగా అమాయకంగా అడుగుతుంది. ఈ మహానటి తెలివితేటలు నా దగ్గర చూపించకు, బుద్ధిగా ఇచ్చేసి వెళ్ళు అంటాడు. తప్పదా? "ఉహుం, తప్పదు. సరే కళ్ళు మూసుకోండి అంటుంది. నువ్విచ్చేదానికి నేను కళ్ళు మూసుకోవటం దేనికి అంటాడు ఆకాష్. మీరు చూస్తుంటే నేనివ్వలేను అని భూమి చేత్తో ఆకాష్ కళ్ళు మూసేసి ఆకాష్ పెదాల మీద చిన్నగా ముద్దు పెట్టేసి జంప్ అయిపోతుంది. రాక్షసి, దీన్నెవరైనా ముద్దంటారా? చప్పటి ముద్దు. నీకు ఇప్పుడు కాదే, నీ పని రాత్రి చెప్తాను అని దుప్పటి లాక్కుని తొంగుంటాడు. ఆకాష్ మాటలకి నవ్వుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది భూమి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.